భారతదేశం చీకటి రోజులను ఎప్పుడు చూసిందో మీకు తెలుసా? ఇప్పుడు ప్రధాని ఇందిరాగాంధీ గారు జూన్ 25న 21 నెలల పాటు ఎమర్జెన్సీ పెట్టినప్పుడు. అసలు ఆ ఎమర్జెన్సీ ఎందుకు పెట్టారో తెలుసుకోవాలనుకున్నారా? అయితే ఈ వీడియో చివరి వరకు చూడండి. 1971 ఎన్నికల్లో ఇందిరాగాంధీ గారు అక్రమాలకు పాల్పడ్డారని అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇచ్చింది. తీర్పు ప్రకారం ఆమె పదవికి అనర్హులని మరియు 6 ఏళ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకూడదని దాని యొక్క అర్థం. దీనితో పాటు దేశవ్యాప్తంగా ప్రతిపక్షాలు ముఖ్యంగా జయప్రకాష్ నారాయణ్ నాయకత్వంలో నిరసనలు మిన్నెత్తాయి. అందువల్ల జూన్ 25, 1975 అర్ధరాత్రికి అంతర్గత అశాంతి పేరుతో ఆమె ఎమర్జెన్సీ ప్రకటించారు. ఎమర్జెన్సీ టైంలో చేసిన కొన్ని పనుల గురించి డిస్కస్ చేద్దాం. లాస్ట్ వరకు చూడండి. పిల్లలు పుట్టకుండా అబ్బాయిలకు అక్రమంగా ఆపరేషన్లు చేయించారు. విలేకరులకు ఆకాంక్షలు పెట్టారు. ప్రభుత్వంపై వ్యతిరేకంగా రాయకుండా విపక్ష నేతలను అరెస్టులు చేశారు. అలాగే మౌలిక హక్కులు నిలిపివేశారు. ఎమర్జెన్సీ తర్వాత జరిగిన ఎలక్షన్లో ఆమె ఓటమి పాలయ్యారు. ఆ ఎలక్షన్లో జనతా పార్టీ నుండి పోటీ చేసి మొరార్జీ దేశాయ్ గారు గెలుపొందారు. ఈ సమాచారాన్ని మొత్తాన్ని ఓల్డ్ న్యూస్ పేపర్స్ నుండి గూగుల్ నుండి తీసుకొని ఈ వీడియో చేశాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ సపోర్ట్ మీ. ఫాలో చేయడం మర్చిపోకండి. బాయ్ బాయ్.